అబ్రహాం గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలుకి ఈ భూమి మీద దేవుని వాక్యం, దేవుడు ఎవరో తెలియని టైం అప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆత్మస్వరూపి, మానవుడు శరీరంతో ఉన్నవాడు. ఈ కంటికి కనబడితేనే ఎవరైనా నమ్ముతారు. కంటికి కనబడకుండా గాలిలో ఏదో ఒక ఆత్మ ఉంది, దేవుని శక్తి ఉంది, ఏదో ఉందన్నా ఎవరు నమ్మరు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, దేవదూతలు అన్నీ వచ్చి దేవుడు కూడా ఎన్నో రకాలుగా భూమి మీదని నాశనాలు చేసిన దేవుడి మాట వినకపోయినప్పుడు కూడా కొన్ని ఎన్నిసేపు చిత్రహింసలు చేసి ఏదైనా మానవుడు చూడకుండా నమ్మడు, భూకంపాలు వచ్చినా నమ్మడు. అయితే దేవుడు మానవుడిని ఎన్నుకున్నాడు. ఎవరో ఒక మనిషే ఉండాలి, మనిషి ద్వారా దేవుని వాక్యం బయటికి వెళ్ళాలి. ఆ మనిషి ఎవరు? కొంతమందికి ఎంత చెప్పినా వినరు. అయితే కొంతమంది పిలిచిన వారు, కొంతమంది ఏర్పరచుకునే వాళ్ళు, కొంతమంది పిలవడం అంటే మనం సువార్త చేస్తాను, చాలామందికి సువార్త చేసి పిలుస్తాను, వాళ్ళు వినరు. ఎందుకంటే మనం పిలుస్తున్నాం కాబట్టి. ఏర్పరచుకునే వాళ్ళు ఉంటారు, పుట్టుకతోనే వాళ్ళ ఏర్పాట్లు ఉంటారు. అంటే దేవుడు మాటలు చెప్పడానికే దేవుడు సృష్టి చేస్తాడు. ఆ ఏర్పాటు అనేవారు ఎవరు? యోహాను గారు ఉన్నారు. ఆయన జకరియా కుమారుడు. యేసుప్రభువుకు బాప్తిస్మం ఇవ్వడానికి మారుమనసు నిమిత్తం ఆయన ప్రకటిస్తాడు. అందరూ మారుమనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తారని అందరూ ఇటు చూడండి, ఇటు తిరగండి అని అడవి ప్రాంతంలో తేనె తింటూ, అలాగే మిడతలు తింటూ, అందరిలా కాకుండా అసలు మనిషికి పాపం ఏమి చేయకుని ఆయన ఇవే దేవుడు చెప్పడే ఆకులు ఫలాలు తినుకొనే తోలు కట్టుకొని ఆయన సువార్త చేశాడు. అయితే యేసుప్రభువుకు బాప్తిస్మం ఇచ్చినాడు ఆయనే. యేసుప్రభువుకు బాప్తిస్మం ఇవ్వాలంటే లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నవాడు ఇవ్వగలడా? ఆయన దైవ కుమారుడు. అందుకే దేవుడే ముందే నిర్ణయించి పరలోకం నుంచే పంపబడిన వాడు యోహాను కూడాను. జకరియా చెప్పేస్తాడని జకరియా నోరు బంద్ చేస్తాడు దేవుడు. దేవుడు కొన్ని విషయాలు బయటికి తెలియాలంటే కొన్ని మాట్లాడకూడదు, బయటికి చెప్పకూడదు. అలా యేసేపు కూడాను కళ్ళకు అర్థాలు చెప్పి కన్యమరి గర్భన ఆయన పుడతాడు, నీ కొడుకు యేసు పుడతాడనే విషయం ఆయన తెలుసు. ఆయన ఎక్కడా చెప్పలేదు. అవి పెళ్లి కాకుండానే ఆయన ప్రదానం చేసుకోవడం, పెళ్లి కాగానే ఆ బాబు పుట్టడం అని జరిగింది. కానీ ఆయన దైవ కుమారుడు అనే సంగతి ఆయన తెలిసి ఎన్ని కష్టాలని ఆయన పడ్డారు. ఆ గర్భిణీ స్త్రీతో కన్యమరి ఉండేటప్పుడు ఆ తోటలోన ఇక్కడ అక్కడ ధర్మసత్రం చోటు లేక ఈ గొర్రెల తొట్టులో, పశువుల తొట్టులో ఎక్కడెక్కడో ట్యాంక్స్ అంతా తిరిగారు పాపం వాళ్ళు యేసేపు. కానీ దేవుడు దైవం నీళ్ళు ఉన్నప్పుడు ఆయన్ని సంపాలని ప్రీతిని చేస్తారు. రాజులు ఎవరైనా చేయలేరు యేసుప్రభుని. దేవుణ్ణి అక్కడ అతమరచలేదు, అది అసంభవం. ఆయన సువార్త చేయాలి, ప్రజలకు నమ్మాలి. అయితే పరలోకం నుంచి దిగి వచ్చినాడు యోహాను. యేసుప్రభువు కూడాను దేవుడు ఒక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన వచ్చాడు. ఒక మనిషి కలిసిన విధం ఆయన కాడు కాబట్టి ఆయన దైవ కుమారుడు. యోహాను గారు శరీరంగా ఎలిజబెత్కి పిల్లలు ఉండరు. జకరియకి గుడిలో యాజకుడు జకరియా. ఆయన దర్శనాల ద్వారా దేవదూతలు మాట్లాడతాయి, నువ్వు అనుమానం పడకూడదు, నీకు కొడుకు పుడతాడని. ఎక్కడ చెప్పేస్తాడని నోరునే బంద్ చేశారు దేవుడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని కఠినపరుస్తాడు, ఏదో మంచి ఉంటుంది కాబట్టి. అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆయన యేసుప్రభువుకు బాప్తిస్మం ఇస్తాడు. మామూలుగా ఆయన కూడా పరలోకం నుంచి వచ్చిన వాడే. స్త్రీల కన్ని వాళ్ళలో ఇలాంటి వాడు ఎక్కడ ఉండరని కూడా యేసుప్రభువుని కూడా అంటారు. ఆయన కూడాను నిజంగా గొప్ప వ్యక్తులు వాళ్ళు. సరే, ఇలాగే దేవుని ఏర్పాట్లు కొంతమందికి ఉంటున్నాయి. అందుకు నేను చెప్తాను. మనం ఎంత చెప్పిన దేవుడు మాటలు ఎవరు వినరు, ఏదో అంటారు. కానీ కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. వాళ్ళు హిందువులో ఉన్న వాళ్ళవని, క్రైస్తవులో ఉన్న వాళ్ళవని, ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళవని దేవుడు ఏర్పాటు చేస్తాడు. యేసుప్రభువుకి ఎలా చేశారు అలాగే దావీదు వంశంలో ఆయన పుడతాడని. దావీదు కూడా ఏర్పాటే. తల్లి గర్భమందు నేను పుట్టకముందే నీకు తెలుసు అని అంటాడు దావీదు కొన్నిసార్లు. మనం కొంతమంది దేవుడిలో నిలబడి ప్రార్థనలు అన్నీ చేసి నడిపిస్తానంటే దేవుని ఏర్పాటు కూడా ఉంటుంది. నేను ఎవరినో తెలియదు, దేవుడి గురించి చెప్తున్నాను. దేవుడి గురించి అన్నీ తెలుసుకుంటూ ఏంటని అవన్నీ చెప్పగలుగుతాను. నేను పాస్టరం కాదు, ఏమి కాదు. అయితే దేవుడి గురించి తెలుసుకుని దేవుడి గురించి చెప్పడం, కొన్ని ఏర్పాటు దేవుడు అంటాడు. ఇలా అబ్రహాం గారు ఉన్నారు. అసలుకి ఇశ్రాయేల్ దేశంలో, అదే ఐగుప్తు దేశంలో, ఈ దేశంలో దేవుడు మొదటి నుంచి నమ్మిన వారు, దేవుడు గురించి ప్రకటించిన వాడు, దేవుడే సృష్టించిన ఆది మానవుడు అవ్వ ఆదాం ఉన్నారా ఈ భూమి మీద? ప్రకటించారా? అవ్వ ఆదాము కొడుకు కయ్యాను ఏబోలు. ఆ ఏబోల్ని ఈ కయ్యాను చంపించినాడు. దేవుడు అర్పణం అంగీకరిస్తాడని, దేవుడు ఇష్టపడుతున్నాడని ఆయన చంపించాడు. తెలుసు ఆ విషయం. ఈయన దేశదేమరై వెళ్ళిపోయాడు. ఈయనకి ఎక్కడో పెళ్ళి అయ్యింది, ఎక్కడికెక్కడికో పోయాడు.
అది ఎంతవరకు వచ్చింది తెలియదు. ఆయన ఆ కయ్యంతలకు ముతవ మనవడే ఆనూకు, ఈ ఆనూకు ముతవ మనవడు ఈయన నోహావు వెళ్ళిపోద్ది. నోహావు ఆనూకు కయ్యంతలక కుమారుడే అవుతాడు నోహావు. కయ్యంతలు ఈయన అంతా ప్రవక్తలంతా ఏవైతే లైన్లుగా చాలా కష్టంగా ఉంటుంటాయి కొన్ని చెప్పడం. ఈ ఒక్క ప్రవక్తలు ఆనూకు ఈ కయ్యంతలక కుమారుడే అవుతాడు. ఆనూకు మనవడే నోహావు 650 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడికి వెళ్ళిపోయింది లింకు. నోహావు కాలం దినంలో కూడాను దేవుడు మాట ఎవరు వినలేదు, అందరికీ ప్రకటించాడు, అన్ని జంతువులు దించి అక్కడ సిరిపోయారు. అందరూ ఎవరు లేరు, కొంతమంది ఉన్నారు. సృష్టి మొదలయ్యింది కరెక్టే. కానీ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాతే అబ్రహం గారు ఎప్పుడు వచ్చారు, చాలా జాగ్రత్తగా వినాలి మరి. అప్పుడు అబ్రహం గారు లేరు. నోహావు వాడ మునిగిపోవడం ఇరాకులో ఆ కొండ మీద నోహావు వాడ ఇప్పుడు కూడా ఉంది. ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, జెరూసలేము ఇవన్నీ పక్క అక్కడే దేవుడు ఒక ఆదామాబా ఉన్నది ఊరనే ఊరు అనే ఒక ఊరు ఉంది. ఆ పేరు అబ్రహం గారు పుట్టింది. ఇక్కడికి వచ్చిద్దాం ఎంత నాశనం అయిపోయింది, అక్కడ అంత మునిగిపోయింది, అంత ఫినిష్ వాడ మీద. అయితే ఇక్కడ ఎలాగ దేవుని వాక్యం అయిపోయింది కదా, ఇంకెలాగ వచ్చింది చాలామందికి డౌటే. అక్కడ నోహావు దినం వల్ల మునిగిపోయాడు. కయ్యంతలకు ముతవ మనవడు ఏమవుతాడు ఈయన నోహావు. ఆనూకు కయ్యాను కుమారుడే, ఆయన కొడుకు ఈయన కనెక్షన్ అంతవరకే. ఈయన ఇక్కడ ఫినిష్ అనమాట, అయిపోయి చనిపోయాడు. ఆయన కూడా ఈ వాడ మీద వచ్చి పిల్లలతో పాటు అన్ని దించి జంతువులన్నీ మునిగిపోయి 40 దినాలు 40 రాత్రులు పగలు వర్షం పడి మొత్తం వాడ మునిగిపోయింది. అది ఇరాక్ కొండ మీద ఉంది. అది కొంతమంది ఫ్లైట్ల మీద వెళ్తున్నప్పుడు ప్లేన్ మీద వెళ్ళేటప్పుడు చూసి వాటిని స్వీకరించారు. ఉన్నాయి నిజంగానే. సరే అక్కడికి అది అయిపోయింది. వాళ్ళు కూడా వచ్చారు, భూమి మీద దిగారు, వర్షం తగ్గింది. అక్కడి నుంచి వాళ్ళ వంశం ఎంతవరకు వచ్చింది అనేది పూర్తిగా క్లియర్గా రాలేదు. ఎక్కడ ఉన్నది, ఏ గ్రంథంలో ఉన్నది, వాళ్ళ పిల్లలు వాళ్ళే క్రైస్తవుల ముస్లిమ్స్ అంతే క్లియరెన్స్ లేదు, పోయింది. సరే ఇక్కడికి కట్ చేద్దాం. కట్ చేస్తే అబ్రహం గారు ఎవరు? ఈ అబ్రహం గారు ఎవరు తెలుసండి? మామూలుగా క్రైస్తవులకి, విశ్వాసులకు తండ్రి క్రైస్తవులకి పక్క, ముస్లిమ్స్ కూడా ఇబ్రహం అంటారు. వాళ్ళకి వీళ్ళకి తండ్రి ఈ అబ్రహం గారే. వాళ్ళు ఇబ్రహం అంటారు, వీళ్ళు అబ్రహం అంటారు. వీళ్ళు ఇసాక్ అంటారు, వాళ్ళు ఇస్మాయిల్ అంటారు. అంటే ఈ ఒక అబ్రహం తలకి 2 భార్యలు అబ్రహం గారికి. సారా తనకు పిల్లలు లేరని 90 సంవత్సరాలు దాటాక పిల్లలు పుడతారని దేవుడు ఎంత నవ్వింది ఆమె. అంతవరకు కూడా ఈవిడ ఉండలేక ఏం చేసిందంటే దాసి పనియావిడికి పెళ్లి చేసింది హాగర్ని. హాగర్కి పెళ్లి చేయగానే ఆవిడ పిల్లలు పుట్టారు. సారాకి తర్వాత పిల్లలు పుట్టారు. నువ్వు మా యాయిందరు ఉండకూడదని లెక్కల్లో నేది ఈవిడే చెప్పింది, నేనే భార్య అన్నట్టు ఈ సారా. అప్పుడు అబ్రహం భార్య ఏం చేసిందంటే ఒక రెండో భార్య ఇంకొక దిశ ఆమె వెళ్ళిపోయింది. కబ్జం అదే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇంకో ప్రాంతంలో వెళ్ళిపోయి కుమారుడు తప్పిపోయి దొరకకపోతే వెతికి ఏమైందో ఏంటని ఇస్మాయిల్ అనమాట కనబడక అక్కడ ఆవిడ అసలైన యెహోవా పేర్లని లేవు అక్కడ. అల్లా ఇస్మాయిల్ ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి అల్లా అని ప్రార్థన చేసి అక్కడ దిశలో ఉండిపోయింది ఆమె. ఉండిపోయి ఆ ఇస్మాయిల్ ఒక గోత్రం, అది ఇబ్రహం అంటారు ఆయన్ని. వాళ్ళు క్రైస్తవులు అబ్రహం అంటారు. అబ్రహానికి దేవుడు అబ్రహం అసలు తండ్రి తెరావు. ఆయన ఏం చేశాడంటే బొమ్మలు అమ్మేవాడు. ఈ బొమ్మ మంచిది మాట్లాడద్దని బొమ్మలకు మొక్కేవాడు కూడాను, విగ్రహారాధకుడు ఆయన. బొమ్మలకి ఉదయాన్ని మొక్కి ఆ బొమ్మలు సేల్ అవ్వడం కోసం అమ్మేవాడు రోడ్ల మీద. తెరావు ఆయన కొడుకే ఈ ఒక అబ్రహాం ఆయన పేరు అబ్రహాం అని దేవుడు బిరుదిచ్చాడు. ముస్లిమ్స్కు ఏమంటే ఇబ్రహం అంటారు ఆయన్నే. అబ్రహాం గారి పిల్లలు క్రైస్తవులు, ముస్లిమ్స్ మొత్తం ఈ ఒక ప్రపంచంలో 249 దేశాల్లో 60 దేశాలు క్రైస్తవులు, 160 దేశాలు క్రైస్తవులు, 60 దేశాలు ముస్లిమ్స్. వాళ్ళ పిల్లలే. దేవుడు అబ్రహాంకి ఒక ఆశీర్వదించాడు. ఇస్రాయేలు ఉన్నంత సంతానం నీకు కలుగును అబ్రహాం అని చెప్పాడు. అంటే ఇసుకంటే ఇలా తీసి ఇలా ఇసిరితే ఎంత ఉంటుందో తెలియదు. లెక్కేయలేం. పిడికి ఇసుక లెక్కేయగలం. అంతకన్నా ఎక్కువ నీకు లెక్కైనంత జనాలు నీకు నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అబ్రహం తాలూకు వంశమే, అబ్రహం తాలూకు సమాధి ఉంది జెరూసలేంలో.
ముస్లిమ్స్ వాళ్ళందరూ దాన్ని అక్కడికి వెళ్తారు. క్రైస్తవులు రానిచ్చేవాళ్ళు కొద్ది రోజుల పాటు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడైతే రానేస్తాంటారు కూడా. ఎందుకంటే ఒక తండ్రి పిల్లలు ముస్లిమ్స్, క్రైస్తవులు. ఇక్కడ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టారు. అబ్రహాం, వాళ్ళు ఏమంటారు ముస్లిమ్స్? ఇబ్రహాం అంటారు. అబ్రహాంకి సారా ఒక భార్య, హాగర్ ఒక భార్య. హాగర్ పిల్లలే ముస్లిమ్స్. జబ్జమ్ ఉంటుంది కదా బావి, అక్కడ చాలామంది వెళ్తుంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు వాళ్ళందరూ. అక్కడ నీరు ఎప్పుడు కూడాను అలా వస్తూ ఉంటుంది, మంచి నీరు 24 hours. జబ్జమ్ అని బావి అని ఒకటి ఉంటుంది, జంజమ్ బావి అని ఒకటి ఉంటుంది. అక్కడ 24 hours నీరు వస్తే నీరు ఎప్పుడు చీడదు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఉంటుంది. అక్కడికి చాలామంది మక్కా మసీద్ అంటే అక్కడే దాన్ని తయారయ్యా ఇప్పుడు కట్టారు. అప్పుడు చిన్న నుయ్యిలాగా అలా ఉండేది. అక్కడికి చాలామంది వెళ్తారు. అది అబ్రహాం తాలూకా భార్య, హాగర్ తాలూకా పిల్లల తాలూకా వాళ్ళ వంశమే ముస్లిమ్స్. యేసుప్రభు రెండో దేవాలయం కూడా వాళ్ళు పడగొట్టి యేసుప్రభు వీళ్ళకి వస్తారు అలాగ వస్తారంటే వాళ్ళు ఒప్పుకోకుండా పడగొట్టారు వాళ్ళ ఉసుగును. అయితే యేసుప్రభు రెండో రాకడ ఆ గుమ్మం వైపు ఒలివుల కొండ నుంచి రావాలి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ ఏంటి, యేసుప్రభు వచ్చి క్రైస్తవుల్లోన ఆయన అద్భుతాలు అన్నీ చేసి క్రైస్తవులు ఎక్కువ అయ్యారన్నమాట. ఈ అబ్రహాం తాలూకా వంశమే అబ్రహాంకి ఇస్రాయేలునంత సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ సంతానమే ఇప్పుడు భూమి మీద ఇరాను ఎటు చూసిన ప్రతి ఒక్క ఏరియాలో కూడాను క్రైస్తవులు ముస్లిమ్స్ ఉంటారు. అమెరికా, రష్యా, జర్మనీ, ప్రతి ఒక్క దేశంలో కూడా ఇరాన్, జెరూసలేం, పాలిస్తాన్ మొత్తం క్రైస్తవులు ముస్లిమ్స్ భూమల్లాను. కానీ అసలు ఒరిజినల్ దేవుడే. ఇంకా చెప్పాలంటే బైబిల్లో నీకు వెనక్కి వెళ్ళాలని చాలా కష్టమైపోద్ది. అబ్రహాం గారి తండ్రే బొమ్మలు అమ్ముకుని వ్యాపారస్తుడు, ఒక విగ్రహాలు అంటాడు. అసలు మొదట మనిషి ఎక్కడి నుంచి దేవుడిని తప్పాడు కాబట్టి దేవుడు ఈయన్ని ఏర్పాటు చేశాడు, మంచి మనిషి కాబట్టి. అబ్రహాం గారి నుంచి మనకందరికీ తెలుసు. క్రైస్తవులు ముస్లిమ్స్ మొత్తం వచ్చారు. అంతకుముందు ఏంటి చరిత్ర అనేది ఏ మేధావి కూడా సాధారణంగా చెప్పలేడు. ఈ రెండు మతాల గురించి చెప్పగలుగుతారు కొంతవరకు, అబ్రహాం వరకే. ఆయన ఇబ్రహం అంటారు వాళ్ళు, ఇలా అబ్రహం సింపుల్గా ఉంది. సారా తలకు పిల్లలు క్రైస్తవులు, ముస్లిమ్స్ పిల్లలు హాగర్ తలకు పిల్లలు, వాళ్ళందరూ ఇస్మాయిల్ గోత్రాలు. వాళ్ళ కొడుకు ఇస్మాయిల్, వీళ్ళ కొడుకు ఇసాకు. ఇలాగ వచ్చేసింది చరిత్ర అంతాను. అయితే ఇప్పుడు ఇస్రాయేలీయులంత జనాలు నేను ఇస్తాను అని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశారు. ఆ మాట కోసం ఇసుక రాలినంత లెక్కలేము మనం, అంతకన్నా ఎక్కువ జనాలు అయిపోయారు. ఒరిజినల్ దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎవరినైనా దేవుడు విడిచిపెట్టడు. ఏర్పాట్లో ఉన్నవాడు గొప్పవాడు, వాడు శక్తి చెదరడు వాడు. నేను ఎన్ని కష్టాలని దేవుడు నడుస్తాడు. సరే, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.